బంద్ పిలిపించినటువంటి మావోయిస్ట్ పార్టీ 10వ తేదీ విజయవంతం చేయడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటన ద్వారా మనందరికీ అర్థమవుతా ఉన్నది. అయితే ఈ భారత్ బంద్ అనే అటువంటి ఒక కార్యక్రమము ఆపాలంటే భారత ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఆ భారత్ బంధుని కనుక 10వ తారీఖు నాడు అది జరగకుండా, ప్రజలకు అసౌకర్యం జరగకుండా అటువంటి యొక్క సందర్భాన్ని మనందరం కూడా లేకుండా చూడాలంటే కనీసం ఇప్పుడున్నటువంటి ఈ గడువు ఇంకా మనకి ఇంకొక 6 రోజుల గడువు ఉంది. ఈ 6 రోజుల గడువులోనైనా భారత ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు, భారత రాజ్యాంగాన్ని నమ్ముతున్నటువంటి చెప్పబడుతున్నటువంటి పాలకులు కనీసమైనా కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ కాల్పుల విరమణ గనక వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చర్చల గనక ముందుకొస్తే నేను అనుకుంటున్నాను ఈ భారత బంధు పిలుపుని ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి భారత బంధు ద్వారా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ఇటువంటి యొక్క చర్యలు పునరావృతం కాకుంటే భారత పాలకుల చేతుల్లోనే ఉంది అని మేమైతే గట్టిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి భారతదేశ పాలకులు రాజ్యాంగాన్ని గట్టిగా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 6 రోజుల్లో ఇక్కడ మీ ద్వారా ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతున్న దాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, ఐబీ వాళ్ళు కావచ్చు, ఎన్ఐ వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా భారతదేశంలో ఇటువంటి యొక్క పరిస్థితిని కనుక నివారించడానికి వాళ్ళు ఇంటెలిజెన్స్ అధికారులు కనుక భారత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే భారత బంధుని ఆపడానికి వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక ఈ 6 రోజుల్లో అల్పల విరమణ ప్రకటన రాకుండా లేక చర్చల కనుక ప్రకటన రాకపోతే అప్పుడు జరిగేటువంటి ప్రతి చర్యకి, ప్రతి నష్టానికి కూడా భారత ప్రభుత్వమే కారణం అవుతుందని కూడా మేము గట్టిగా భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణ ముందుకు రావాలి, చర్చలకు ముందుకు రావాలని కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులు, కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లేకపోతే అన్ని రకాలైనటువంటి ప్రజాస్వామ్య పార్టీలు, సంఘాలు అందరు కూడా కోరుతున్నారు. కాబట్టి వీళ్ళు వెంటనే వాళ్ళు ఆలోచించాలని కూడా